అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ప్రభుత్వ ఆలేరు శాసనసభ్యులు బి లైలయ్య అన్నారు. శుక్రవారం ఆలేరు నియోజకవర్గ స్థాయిలో యాదగిరిగుట్ట మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఫంక్షన్ హాల్ నందు ఆహార భద్రత కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బి లైలయ్య అన్నారు. శుక్రవారం ఆలేరు నియోజకవర్గ స్థాయిలో యాదగిరిగుట్ట మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఫంక్షన్ హాల్ నందు ఆహార భద్రత కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ్యులు బి లైలయ్య మాట్లాడుతూ, ప్రజా పాలనలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఆలేరు నియోజకవర్గంలో కొత్తగా 5,600 రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని, 15,632 యూనిట్లు మొత్తం 18,640 మంది సుమారు ఆలేరు నియోజకవర్గంలోనే 36,000 మందికి 6 కిలోల చొప్పున తెల్ల రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు. గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యంతో పేదవారు అన్నం తినకుండా బియ్యం దళారులకు అమ్ముకునేవారు. ఈ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి గొప్ప ఆలోచన మేరకు పేదవారు కడుపు నిండా అన్నం తినాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఏ బియ్యం తింటున్నారో అదే బియ్యం ప్రతి పేదవారు సన్న బియ్యంతో కడుపు నిండా తినాలనే గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. పేదవారి సొంతింటి కల నెరవేర్చేందుకు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే రైతులకు రైతు భరోసా ఇచ్చామన్నారు. రైతులు సన్న రకం వడ్లు పండించిన వారికి 500 రూపాయలు బోనస్ ఇచ్చామన్నారు. అవే సన్న బియ్యం రైస్ మిల్లుకు తరలించి అర్హులైన ప్రతి లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఒక పండుగ వాతావరణంలో అమలవుతున్నాయన్నారు. అందులో భాగంగా ముఖ్యంగా మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రేషన్ కార్డులో కొత్తగా కుటుంబ సభ్యుల పేరు నమోదు చేసుకోవాలన్న ప్రక్రియ గతంలో లేదని, ఈ ప్రభుత్వం వచ్చాక కొత్త వారిని రేషన్ కార్డులు నమోదు చేయడానికి నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. అర్హులైన ప్రతిదారులకు రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఉద్దేశమన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ, ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులలో భాగంగా అర్హులైన ప్రతి వారికి రేషన్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ కార్యక్రమంలో మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఆలేరు మోత్కూరు మార్కెట్ కమిటీల చైర్మన్లు అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, విమల వెంకటేష్, ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఆలేరు నియోజకవర్గం తహసీల్దార్లు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, జిల్లా సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ గాథాన్ని గీతాన్ని గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఆర్డీఓ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క ఆలయ అభివృద్ధి ప్రదాత శ్రీ బి లైలయ్య గారికి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు.
సంతోషమా లేదా? సంతోషం అన్న వాళ్ళు చేయలేపాలి. సంతోషం అన్న వాళ్ళు థ్యాంక్ యూ ధన్యవాదాలు. ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో సివిల్ శాఖ సప్లై మార్చులు అపర భాగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5,60,000 మంది అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. తెలంగాణ ప్రజల పక్షాన, ఆలేరు ప్రజల పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రికి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 10 ఏళ్లుగా తెల్ల రేషన్ కార్డుకు నోచుకోలే. తెల్ల రేషన్ కార్డు అంటే పేదోడికి ఆత్మ గౌరవ ప్రతీకగా తెల్ల రేషన్ కార్డు 10 ఏళ్ళు చేయనటువంటి పని మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు తెల్ల రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా పంచి ఈరోజు ఆలేరు నియోజకవర్గంలో సుమారు 40,000 మంది యూనిట్లకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినాం. 40,000 యూనిట్లు ఈ 10 ఏళ్లుగా సన్న బియ్యానికి నోచుకోలే. ఆ ప్రభుత్వం ముక్కిపోయిన దొడ్డు బియ్యాన్ని ఇస్తే గొప్పోడు తినే బియ్యం, పేదలు కూడా 3 పూటల సన్న బియ్యం తినాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి సహకారం, మా అపర భగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఇలా సన్న బియ్యం కార్యక్రమం ఏర్పాటు చేసుకొని పేదోడికి సన్న బియ్యంతో పాటు ఇలా ఆలేరు నియోజకవర్గంలో 5,000 కొత్త రేషన్ కార్డులు, 15,600 యూనిట్లు, 18,000 కార్డులలో సుమారు 40,000 యూనిట్లు ఇలా మంజూరు చేసి పత్రాలు ఇచ్చినాం. వచ్చే నెల నుంచి వారికి యూనిట్కి 6 కిలోల సన్న బియ్యం వస్తాయి. కావున ఇలా తెలంగాణలో ముఖ్యంగా ఆలేరులో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. గత 10 ఏళ్ల పాలనగా రేషన్ కార్డు లేక, ఇందిరా మిల్లు లేక, ఎవరికి రుణమాఫీ కాక, కరెంటు బిల్లు మాఫీ కాక ఎన్నో ఇబ్బంది పడ్డ కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఆలేరు అక్క చెల్లెలు తల్లులు మార్పు కోరుకొని ఇలా ప్రజాప్రభుత్వం తెచ్చింది కాబట్టి ఇవన్నీ మా గౌరవ ముఖ్యమంత్రి ఇలా చేయగలుగుతున్నారు. 10 ఏళ్ల తెలంగాణ పాలనలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దాచుకొని పేదలకు సంక్షేమ పథకాలు మర్చిపోయి వాళ్ళ ఇల్లు నిండితే చాలు పేదోడు ఎండే విధంగా చేసిన పరిపాలన ఈ ప్రజలు తిరస్కరించి గడీల పాలన బద్దలు కొట్టి ప్రజాపాలన వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి మహిళలకు పెద్దపీట వేసిండు, రైతన్నలకు పెద్దపీట వేసిండు, ఇలా నిరుద్యోగులకు పెద్దపీట వేసిండు, ఇలా యువకులకు పెద్దపీట వేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకునే విధంగా ఇలా మా ప్రభుత్వ పాలన నడుస్తుంది. కాబట్టి ఈ రేషన్ కార్డులు పంచడం చాలా సంతోషం.